యూజ్ చేయకపోయినా మీ మొబైల్ డేటా అండ్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే ఇప్పుడు నేను చెప్పేది చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్స్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న యాప్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. వీటిల్లో చాలా యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ మీ డేటాను కన్స్యూమ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జియో యాప్, ఇది నాకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మొబైల్ డేటా అండ్ వైఫై మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డేటా ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసుకుంటాం. ఇలాగా మీ మొబైల్లో ఉన్న యాప్స్ అన్ని చెక్ చేసుకోండి. ఏ యాప్ అయితే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాల్సిన అవసరం లేదో ఆ యాప్స్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ డేటా ఆఫ్ చేసుకోండి. అండ్ చాలా యాప్స్ కి నోటిఫికేషన్స్ ఆన్ లో ఉంటాయి. కొన్ని యాప్స్ కి అసలు నోటిఫికేషన్స్ మనకు అవసరం లేదు. అలాంటి యాప్స్ అన్నిటికీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. అండ్ మీరు యూజ్ చేయని ఇన్బిల్ట్ యాప్స్ అన్ని డిసేబుల్ చేసుకోండి. అండ్ ఇంకొక సెట్టింగ్, మెయిన్ గా ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ ప్రిఫరెన్స్ లో ఆటో అప్డేట్ యాప్స్ ఉంటుంది. అక్కడ డు నాట్ ఆటో అప్డేట్ యాప్స్ ని సెలెక్ట్ చేసుకోండి. దీని వల్ల మీ యాప్స్ ని ఆటోమేటిక్ గా అప్డేట్ చేయకుండా ఉంటుంది మొబైల్. ఇలా మీ మొబైల్ డేటాని, బ్యాటరీని కొంతవరకు సేవ్ చేసుకోండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.